ప్రైజ్ ద లార్డ్. హ్యాపీగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? వెరీ గుడ్. ఈరోజు మనము చిన్న మాటను చదువుకుందాం. 100వ కీర్తన, సామ్ 100. ఈ కీర్తన అంతయు మార్చి చదువుకుందాం. గిద్యోన్ బైబిల్ది అందరం చదువుకుందాం. 100వ కీర్తన, స్తుతి అర్పణ కీర్తన 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యముండును, ఆయన సత్యము తరతరములకుండును. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, కరుణా సంపన్నుడ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, ఉన్నవాడను వాడని చెప్పింది తండ్రి. మా మధ్య మీరు సంచారం చేయించున్నారు, మీకు వందనాలు దేవ. పాటల ద్వారా మహిమ పొందారు, మీకు వందనాలు ప్రభు. దినములో నీ ముఖ దర్శనం చేసే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. ఆన్లైన్ ద్వారా కూడా గొప్ప పని జరుగుటకు సాయించి, ఎంతో బలహీనలము, మాకు మీ బలం కావాలి. మరి చేతగాని వారం మీ శక్తి కావాలి, సొమ్మసిల్ని వారం మీ బలము కావాలి, జ్ఞానం లేని వారం మీ జ్ఞానం కావాలి, దరిద్రులము మీ ఐశ్వర్యం కావాలి, చచ్చిన వారము మాకు మీ జీవం కావాలి. దయించండి దేవా. మా సమస్తం మీరే అని ఒప్పుకుంటూ యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి. అప్పుడు బాగుంది నాన్న, వాయిస్ డామినేట్ చేస్తాను. ఇంతకుముందు స్టార్టింగ్లో బాగుంది. అందరూ పలకండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎన్ని దేశములంట? సమస్త దేశములారా. మనకైతే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో కరెక్ట్గా నాకైతే తెలీదు. కొందరు ఏమన్నారంటే, ఒకసారి హెబ్రోన్లో హెబ్రోన్లో ఇప్పుడు లేదు కానీ, మేము బక్సింగ్ గారి దగ్గర మేము ఉన్నప్పుడు బక్సింగ్ గారి రూమ్ బయట ఒక పెద్ద మ్యాప్ ఉండేది. పెద్ద మ్యాప్, ఇంత పెద్ద వాక్యం ఉండేది. ఆ వాక్యంలో ప్రపంచ పటం ఉండేది. కింద దేశాల పేర్లు ఉన్నాయి. ఒకసారి నేను ఎన్నున్నాయి దేశాలని ఎంచుకుంటూ కూర్చున్నా. కరెక్ట్ 153 ఉన్నాయి. 153. నాకు అప్పుడు ఆశ్చర్యమైంది. బైబిల్లో 153 ఎక్కడున్నది సంఖ్య? యోహాను సువార్త 21. అవి 153 పెద్ద చేపలు ఆ వలలో పడ్డాయి. అంటే బైబిల్ ఏమంటుందంటే, ప్రపంచంలో ఉన్న సమస్త దేశంలో యెహోవాను స్తుతించాలి అని దేవుని యొక్క సంకల్పము అని మనకు అర్థమవుతా ఉంది. ఇంకా చిన్న దేశాలు కూడా ఉన్నాయి. అన్నీ కౌంట్ చేసుకుంటే, ఇప్పుడు అన్నిటినీ లెక్కలేసుకుంటే 250 దేశాలని చెప్తారు. ఇంకా ఎక్కువ ఉన్నాయేమో తెలియదు మనకు. అమెరికా ఇప్పుడు 50 దేశాలు, ఈ కాంటినెంట్స్ అన్నీ కలిపి. అయితే దేవుని యొక్క మహాసంకల్పం ఏమిటంటే, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి. ఏమన్నాడు? కాబట్టి సమస్త దేశములారా, సమస్త దేశం, ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని స్తుతించాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఆయన ఆరాధించాలి. ఇప్పుడు మనం ఉన్నాం. మన దేశం ఏది? భారతదేశం, ఇండియా దేశంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాము? తెలంగాణ. అందులో ఎక్కడున్నాము? గద్వాల్ జిల్లా. గద్వాల్లో ఎక్కడున్నాము? 2nd రైల్వే గేట్, చిన్న మందిరంలో మనం ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో మనము కూడా ఉన్నాం, నేను కూడా ఉన్నాను. ఇక్కడ వాక్యం అంటుంది, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి. ఈ మాట చెప్పినంత సులభంగా అంత సులభం కాదు ఈ మాట.
ఈ మాట వెనక గొప్ప పని కనపడుతుంది. గొప్ప పని. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని పని మిక్కిలి గొప్పది. ఆ పని ఏమిటంటే మన రక్షణ కార్యం, మన యొక్క రక్షణ కార్యం. మన రక్షణ. కుక్కర్ ఆఫ్ చేయమని చెప్పురా, ఈ సౌండ్ ఏంది, ముందుగా వచ్చి వంట చేసుకోవాలి. సరే, కాబట్టి ఈరోజు మనము దేవుడు మనల్ని అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి. అందరిని దేవుడు ఆయన సమకూర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, బైబిల్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాము. చదవండి 107వ కీర్తన. 107వ కీర్తన చదవండి. Psalm 107 అందరం చదువుకుందాం. 3వ వచనం, లేకుంటే 2, 3 చదువు, లేకుంటే 1, 2, 3 చదివితే బాగుంటుంది. చదవండి. యెహోవా దయాళుడు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. చాలు. ఎవరంట మనం? ఇలా ఎవరంటే ఈ జనాంగం ఎవరంటే? బెన్యన్. ఎవరంటే ఈ జనాంగము? ఆయన పోగు చేసిన వారు. అందరు చెప్పండి. ఆయన పోగు అంటే ఏంటి? పోగు అంటే సమకూర్చడం. ఇప్పుడు మనందరం ఒక చోట లేము. మాది అనంతపురం, ఎక్కడో అనంతపురం. మా ఇల్లక్కది హైదరాబాదు, మా సామానది ఉప్పేరు, గిద్యోంది ఆ ఊరు లేదా మరలపాడు ఏదో పాడు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక ఊరు. ఇట్లా రకరకాలు చెందినవారం. అనితక్కది నిజామాబాదు, ఒక్కొక్కరిది ఒక ఊరు. ఒకరు చిన్న ఆమదాలపాడు. ఎక్కడెక్కడ వారమో ఇప్పుడు అందరం ఎక్కడమైనాము? ఒక చోటుకి వచ్చాం. ఒక చోటుకి పోగు చేయడం అంటే పూసలు ఉంటాయి. పూసలన్నీ విడివిడిగా ఉంటాయి. ఆ పూసలను తీసుకొని కొందరు ఏం చేస్తారు, దండ చేయాలంటే ఒక సూది తీసుకొని, ఒక దారం తీసుకొని, ఆ దారంతో చిన్నగా ఒక్కొక్క పూసను ఎక్కించుకుంటూ ఒక అందమైన దండ అవుతుంది. ఇట్లా దేవుడు మనల్ని కర్మేల్ అనే ఒక చిన్న మందిరంలోకి తీసుకొచ్చాడు. ఇలా తీసుకురావడానికి వెనక మనము అలా పోగు చేయబడిన వారి వెనక ఉన్నటువంటి దేవుని సంకల్పం ఏంటంటే, మనము అక్కడ ఒక మాట ఉంది, యెహోవా చేత విమోచింపబడిన వారమంట. మనం ఎవరమంట? యెహోవా చేత. అందరూ ఈ పోగులోకి రాలేరు, అందరూ ఈ యొక్క సరములోకి రాలేరు. ఈ సరములోకి రావాలంటే నువ్వేం చేయబడాలి? మొట్టమొదటిగా యెహోవా చేత విమోచించబడాలి. తర్వాత ఏమిటి? విరోధుల చేతిలో నుండి విమోచించబడాలి. రెండోది ఏమండి? ఎవరంట వీళ్ళు? విరోధులు, మన శత్రువులు. చదవండి అన్నమాట. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా 1 చూడండి. లూకా 1వ అధ్యాయము చదవండి. 68వ వచనంలో 3వ లైన్. 68వ వచనంలో 3వ లైన్. తన సేవకుడైన దావీదు వంశందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. తర్వాత ఇంకొక మాట మధ్యలో కింద, మనం శత్రువుల చేతి నుండి, అక్కడి నుంచి కింద, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. రక్షణ. ఇంకొక విషయం ఉంది కింద, రక్షణ జ్ఞానం అంట. చూడమాట ఎక్కడుంది? 79వ వచనం కింది భాగంలో, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. ఏమంటే ఏ జ్ఞానం అంట? రక్షణ కలుగజేసెను. రక్షణ జ్ఞానము కలుగజేసెను. రక్షణ. ఈ రక్షణ అంటే ఏమిటి అని పైన దాని అర్థం ఏంటంటే, అందరూ చెప్పండి, శత్రువుల చేతిలో నుండి, విరోధుల చేతిలో నుండి
మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి, ఇక్కడ రాయబడింది శత్రువుల చేతిలో నుండి, విరోధుల చేతిలో నుండి, మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి. ముగ్గురు చెప్పండి చూద్దాం. శత్రువులు, మనకు విరోధులు, మనల్ని ద్వేషించేవారు. నిజంగా మనల్ని ద్వేషించేవాడు ఎవరు తెలుసా? అపవాది. వానికి మనం అంటే మస్తు ద్వేషం. వాడు నిట్టని చెప్పాలంటే మన మెసేజ్లో బయటికి పోతాం కానీ. కాబట్టి మానవులందరినీ వాడు ద్వేషిస్తున్నాడు. నేను అనుకుంటా చిన్న మాట, ఆదామవలు పండు తిన్నారు. చెప్పండి, ఆదామవలు ఏం చేశారు? పండు తిన్నారు. తింటానే వాళ్ళు దిగంబరులు అయిపోయారు. రెండోది వాళ్ళు భయపడ్డారు. చెప్పండి, అడుందా మాట? భయపడి ఉందా అండి? ఆదికాండం 3వ అధ్యాయంలో ఏముంది? భయపడి. మొదటి దిగంబరులు అయ్యారు, భయపడ్డారు. మూడవది దాక్కున్నారంట. చెప్పండి, వాళ్ళని దాక్కోమని చెప్పింది ఎవరు? వాళ్ళని దాక్కోవాలని ఆలోచన ఇచ్చింది ఎవరు? చూడండి, నిజం మాటలు కాదు ఈ విషయము. వాళ్ళు దాక్కునే ఆ స్టేటస్లోకి వెళ్ళిపోయారు. దాక్కునేది ఎవరు చెప్పండి? దాక్కునేది ఎవరు? దొంగలు. వాడు చిన్నోడు బుడ్డోడు చెప్తాడు, ఆ చిన్న బుడ్డోడు చెప్తాడు దాక్కునేది ఎవరంట? దొంగలు. వాళ్ళు దొంగలు అయిపోయారు. దాక్కునేది ఎవరండి? దొంగలు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏమైపోయారు? దొంగలు అయిపోయారు. భయపడేది ఎవరు? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. తప్పు చేయడం ధైర్యంగా ఉంటాడు. తప్పు చేశారు, తప్పులోకి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు దాక్కుంటున్నారు, దిగంబరులు అయిపోయారు. వాళ్ళేమో నానా పరేషాన్లో ఉంటారు. నానా పరేషాన్లో వాళ్ళు ఉంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అందులో దేవుడు వచ్చాడు. చెప్పండి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఎవరికి? దేవునికి. ఆ భయానికి వాళ్ళు దాక్కుంటా ఉంటే అపవాదంట, తెలుగు పలకండి, వికటాట్టహాసం. చెప్పండి, వాడు ఎంత నవ్వినాడు అంటే, అబ్బా నేను గెలిచాను. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కేసీఆర్ వచ్చాడు అనుకో, మూడోసారి, ఇంకా ఆయన సంతోషాన్ని ఎవరు పట్టుకోలేరు. ఆ రోజు కేసీఆర్ గారిని పట్టుకోలేము, ఇంకా తెలంగాణ పార్టీ ఆఫీసులను పట్టుకోలేం. మిగతా పార్టీలను నత్తి మీద గుడ్డ వేసుకొని వాళ్ళు దాక్కుంటారు. వాళ్ళు కనిపించారు. ఆ రోజు అడ్రస్సే ఉండరు. వాళ్ళేమో ఆనందంతో నిజంగా మానవుని చేతిలో నుండి సమస్త అధికారములు, ప్రభుత్వములు ఎవరి చేతులు లాక్కున్నారు? ఎవరు లాక్కున్నారు? ఇప్పుడు సాతాను అంటాడు, ఈ భూలోకము, దాని రాజ్యములు, దాని మహిమ, దాని అధికారములు నాకు అప్పగించబడి ఉన్నవి. ఉందన్నమాట. చదివితే కదా బైబిల్. లూకా సువార్త 2వ అధ్యాయం, 4వ అధ్యాయం చూడండి అన్నమాట, 5వ వచనం. ఈ అధికారం అంతయు 4:5 అండి, 4:6. ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమను నీకిత్తును, అవి నాకు అప్పగించబడినవి. చూడండి, మా అధికారమంతయు రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడినది. సాతాను అంటున్నాడు యేసుప్రభుతో. నిజంగా ఆ రోజు ఏదైనా తోటలో మానవాత్మ దిగంబర అయిపోయింది. దిగంబరైంది శరీరం కాదండి, మానవాత్మ. ఈ దిగంబరత్వాన్ని ఏదో విధంగా కప్పుకోవచ్చు. ఆ దిగంబరత్వాన్ని ఎవడు కప్పుతాడు? దిగంబరత్వం, ఆత్మ దిగంబరత్వం అంటే ఏంటి? నేను ఒకరిని హత్య చేశాను అనుకోండి, చచ్చిపోయేదాకా నా మనస్సాక్షి నువ్వు అంతకుడవురా, నువ్వు వాడిని చంపినావు కదా. మనస్సాక్షి చచ్చిపోయేదాకా మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటుంది. లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాను అనుకో, లంచం ఇచ్చి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నా, ఇంకా చచ్చిపోయేదాకా నీ ఉద్యోగము లంచం ఇచ్చి తెచ్చుకున్నావు. చచ్చిపోయేదాకా చెప్తూ ఉంటుంది. అదే మనకున్నటువంటి దిగంబరత్వం. అబద్ధం చెప్పి మోసం చేసి సంపాదించామనుకోండి ఆస్తి, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి లాక్కున్నాం అనుకోండి, అనవసరంగా దొంగతనం మనం అన్యాయంగా సంపాదించామనుకోండి, రే నీ సొమ్మారా, నువ్వు కష్టపడి సంపాదించావురా, నువ్వు అన్యాయం చేసి తెచ్చుకున్నావురా అని చెప్పేది ఎవరండి? మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఎట్లుంది? మానవాత్మద మనస్సాక్షి దిగంబరంగా ఉంది. ఆత్మ దిగంబరత్వం అది. దాన్ని ఎవరు కప్పాలి? దీన్నంటే ఏదో విధంగా కప్పుకోవచ్చు, దాన్ని ఆ దిగంబరత్వాన్ని ఎవడు కప్పాలి? అంటే మానవుని యొక్క
మానవుని యొక్క దీనస్థితి ఏంటంటే మనకు శత్రువులు ఉన్నారు. అందరూ పలకండి, పలకరు చూడు అస్సలు. మన అందరూ చెప్పండి, మన శత్రువుల చేతిలో నుండి, మన విరోధుల చేతిలో నుండి, మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి జీవితకాలమంతయు నిర్భయులమై దేవుని సన్నిధిని నివసించున్నట్లు ఈ రక్షణ జ్ఞానము ఆయన మనకు అనుగ్రహించిన. ఏమర్థమైందా మీకు? అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది చెప్పండి. కొంచెమని అర్థమైన వాళ్ళు ఇప్పుడు చెప్పగలరా? ఇప్పుడు చెప్పండి, మూడు చెప్పండి. శత్రువులందరి చేతిలో నుండి, విరోధులందరి చేతిలో నుండి ఉందా మాట? ఉందా లేదండి? చెయ్యి ఉందా లేదండి? శత్రువులందరి చేతిలో నుండి, విరోధులందరి చేతిలో నుండి, మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి. మనల్ని ఎంతమంది ద్వేషిస్తారు? మనం బాగుపడితే కండల్లో కారం పోసుండ లేరండి? అమ్మవాడు బాగుపడావు, అమ్మవాడు బాగుపడే. నిజంగా మనల్ని మన జీవితకాలం అంతా ద్వేషించే మనుషులు ఉన్నారు భూమి మీద. మన శత్రువులు ఉన్నారు భూమి మీద. మన సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు భూమి మీద ఉన్నారు. మనుషుల్లోనే కాదు, దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలు మనం చూడండి, నిజం చెప్పండి, మనం నెమ్మదిగా ఉంచిన ఒక్కరోజు ఉందండి జీవితంలో. మనం రక్షించబడినాం, కానీ ప్రతిరోజు మనకి ఏదో ఒక కలవరం. ఏమన్నా అర్థమవుతుంది అన్నమాట? ఏదో ఒక కలవరం. మనం డిస్టర్బ్ చేయడమే శత్రువు యొక్క పని. ప్రశ్నలు వేయడమే వాని యొక్క పని. నెమ్మదిగా ఉంచకపోవడమే వాని యొక్క పని. మన ప్రాణమునకు నెమ్మదే ఉంచడు వాడు. ఎందుకు? దీనంతటి వెనుక ఆ దురాత్మల సమూహం. ఎఫెసీ 6:12 వారందరి చేతిలో నుండి, ఇహలోక నాదుల చేతిలో నుండి మనం విడిపించినట్లుగా ఈ రక్షణ జ్ఞానమును ఆయన మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు అలా విడిపించబడిన వారందరినీ ఒక పోగు చేశాడంటే ఆయన. చెప్పండి, విడిపించబడిన వారందరినీ పోగు చేశాడు. మేము ఎబ్రోన్లో తరబీదులో ఉన్నప్పుడు మాకు పొద్దున ఫ్యామిలీ పేరు ఉంటుందన్నమాట. అందరం కూర్చునే వాళ్ళం. నెలకు ఒకసారి అప్పుడప్పుడు మాకు అగస్టిన్ అంకుల్ వచ్చేవాడు ప్రేయర్కి, కుటుంబ ప్రార్థనకు. అగస్టిన్ అంకుల్ వచ్చి అడిగాడు, నువ్వే ఊరు అనేవాడు. అంకుల్ మాది అనంతపురం. అంకుల్ నీదెవరు? నాది కడప జమ్మలమడుగు. నీదెవరు? మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. నీదెవరు? ఇటు ఒక్కొక్కరు అందరూ అడిగేవాడు. అడిగిన తర్వాత అనేవాడు, చూడండి మీరందరూ ఒక ఊరోళ్ళు కాదు, ఒక ఇంటోళ్ళు కాదు, ఒక తండ్రి పిల్లలు కాదు, మీరందరూ ఎక్కడెక్కడి వారు, మీరందరినీ దేవుడు మందిరంలోకి ఈ బ్రింగ్ ఇట్ ఆయన సంపాదించుకొని సమకూర్చుకున్నాడు అని చెప్పి మళ్ళీ మా ఊళ్ళని బట్టి మాకు మెసేజ్ చెప్పి మాతో ప్రార్థన చేయించేటాడు. చూడండి, దేవుడి వాక్యము మనందరినీ నానా దేశముల నుండి ఉందని మాట చదివామా లేదా? 107వ కీర్తన 3వ వచనం. ఎన్ని దేశాలంట? ఇది ఇక్కడ మనకు కొంచెం వేరుగుంది. మీలో ఎవరైనా ఇంగ్లాండు, కెనడా లేకుంటే దుబాయ్కి వెళ్తే అక్కడ ఇంకొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు మనందరం నిజంగా చెప్పాలంటే మన గద్వాల్ కర్మేల్లో అందరు తెలుగులోనే ఆరాధన చేస్తారు. చెప్పండి, ఏ భాషలో? అందరూ తెలుగే. మీరు దుబాయ్కి వెళ్తే, దుబాయ్, ఇంగ్లాండు, ఐర్లాండ్ అక్కడికి వెళ్తే అక్కడ మన ఎబ్రోన్ చర్చీలు ఉన్నాయి. ఆ చర్చీలలో ఒకడు తమిళ్లో చేస్తాడు, ఒకడు కన్నడలో చేస్తాడు, ఒకడు నిగ్రోడు వస్తాడు, వాడు నిగ్రో భాషలో చేస్తాడు, ఒకడు నేపాలీ భాషలో ఒకటి చేస్తాడు. భలే ఉంటుంది అది చూడడానికి. మనకు ఎంత కొత్త ఫీల్, న్యూ, ఎంత బాగుంటుంది అది. నేపాలీ భాషలో ఎంత నేపాలీ వాళ్ళు ఆరాధన చేస్తారండి. మనం ఎక్కడ పోలేం. వాళ్ళ ఆరాధనే వేరు, వాళ్ళు మోకరించే విధానం వేరు, వాళ్ళ చేతులు జోడించే విధానం వేరు. వాళ్ళు ఇట్లా ఎంత నమ్రతగా మోకరిస్తారు. వాళ్ళ పక్కనే మనుషులు ఉన్న మన ఫీలింగే చూపించారు ఎక్కడే కానీ ఆరాధనలో. వాళ్ళ నమ్రతవే, దాంట్లో నమ్రత, దాన్ని ఏమంటారు? నమ్రత. చెప్పండి, ఏమంటారు దాన్ని? నమ్రత. ఆ నమ్రత కనిపిస్తుంది వాళ్ళ ఆరాధన, వాళ్ళ కూర్చునే విధానం, వాళ్ళు లేచే విధానము. అస్సలు మాట్లాడరు మందిరంలో వాళ్ళు. నేను గమనించేవాడిని. ఆరాధన ఏమైనా మాట్లాడుకుంటారా? లేచిపోతారు. వాళ్ళు మందిరంలోకి వచ్చారంటే అయిపోయే వరకు లేవరు కదలరు, ఒక్క మాట మాట్లాడుకోరు. ఎంత నమ్రతగా ఉంటారో వాళ్ళు. వాళ్ళందరినీ ఆరాధన ఏంటి? అన్ని దేశముల వాళ్ళు అక్కడికి వచ్చారు.
భక్సింగ్ గారు అమెరికాలో ఒకసారి హెబ్రోన్లో భోంచేస్తున్నారంట. భోంచేస్తా ఉంటే కోషి అంకుల్ కూర్చుంటే భక్సింగ్ గారు ఏదేదో మాట్లాడుతా క్వశ్చన్ అంట, బ్రదర్ చెప్పండి, టెల్ మీ బ్రదర్, వీ కెన్ స్టార్ట్ ఇన్ మే సైరాక్యూస్ కాన్వకేషన్ అని అంట. ఏమనంట, సైరాక్యూస్ కాన్వకేషన్లో మనము కాన్వకేషన్, సైరాక్యూస్ అంటే అమెరికాలో అండి, అమెరికాలో మనం ఏం చేద్దాము, కాన్వకేషన్ పెడదాం. కాన్వకేషన్ అంటే ఏందనుకున్నారు, అమెరికాలో మనమేంది 10 బాత్రూమ్లు కట్టి 1000 మందిని తోలుతాను దాంట్లోకి. వీబీఎస్కి ఏందండి, ఎన్ని బాత్రూమ్లు కట్టినాము, 10 బాత్రూమ్లు, 10 ఏడాది చక్కగా ఉన్నాయి, 10 కూడా లేవు, అవి 8 కట్టి 500 మంది బాయ్స్ని 500 మంది గర్ల్స్ని. అమెరికాలో అట్లా ఉండదు. ఫ్యామిలీకి సపరేట్ రూములు బుక్ చేయాలంట. అక్కడ వాళ్ళకి ఏ ఇన్కన్వీనియంట్ ఉన్నా వెళ్ళిపోతారంట. ఏ మాత్రం ఇన్కన్వీనియంట్ ఉన్నా వాళ్ళ బెడ్రూమ్లోకి మనం చెప్పకుండా తలుపు తీసామనుకో చాలా ఫీల్ అవుతారంట. వాళ్ళ పర్మిషన్ లేకుండా బెడ్రూమ్కి తలుపు కొడితే కూడా ఫీల్ అవుతారంట. వాళ్ళ బెడ్రూమ్కి మనం పొరపాటు బుక్కని తలుపు తీసామనుకో వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతారు. వాళ్ళు చాలా ఎన్నో డీసెన్స్, మర్యాద, వాళ్ళు భోజనం చేసేటక్కడ అన్నీ ఉండాల, ఏ టు జెడ్, బ్రెడ్ ఉండాలి, తర్వాత నాన్ ఉండాలి, తర్వాత బట్టర్ ఉండాలి, తర్వాత పోర్క్స్ ఉండాలి, మళ్ళీ అన్ని మిల్క్, సాల్ట్, షుగరు, ఎవ్రీథింగ్ అని వేడిగా ఉండాలి. మళ్ళీ పొద్దున ఇంత అందరికీ కలిపి 1000 మందికి ఉప్మా వండేసేసి ఊరికి అట్లా తోడు పెడతా ఉంటే ఇక్కడ మన అయిపోతుంది మీటింగ్స్. ఆడ అట్లా ఉండదు, వాళ్ళ కథే వేరంట. ఆడ మాటలు కాదు, ఒక్కొక్క మనిషిని చూసుకోవాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందంట. క్వశ్చన్ అంట, బ్రదర్ అది అమెరికా బ్రదర్, ఆడ కాన్వకేషన్ మనకు కష్టం బ్రదర్ అనంట. బక్సింగ్ అనంట, నో ఇట్స్ ఆల్ రైట్ యూ కెన్ స్టార్ట్ అనంట. బక్సింగ్ గారు స్టార్ట్ చేశాడు. అమెరికాలో కాన్వకేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఏంటంటే అక్కడ ఆరాధన మీరు చూడాలి. అసలు చెప్పాలంటే ఆరాధన అక్కడ అన్ని దేశాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని ప్రజల వారు, తమిళ్, కన్నడ, హిందూ, గుజరాతీ, ఆస్ట్రేలియన్స్, వాళ్ళ ఆరాధన అద్భుతంగా ఉంటుంది. అది మనకు అక్కడ మనకు అర్థమవుతుంది. ఈ 107వ కీర్తన 3వ వచనం, నానా దేశముల నుండి, చెప్పండి పలకండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఈ మాట పలుకుదురుగాక. ఏ మాట, యెహోవా దయాళుడు, ఆయన విరోధుల చేతిలో నుండి, ఆయన మన ద్వేషించు వారి చేతిలో నుండి ఆయన విడిపించినాడు. నిజంగా ఎంత దివ్యమైన మాట, అనుభవం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 147వ కీర్తన 147 చదవండి. Psalm 147 తీశారా? 147 తీసిన వాళ్ళు చదవండి. 2వ వచనం, అందరూ పలకండి, చరణం పాడదామా. యెరూషలేమునే యెహోవాయే ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఇదేం మాట, అదేం మాట చూడండి. ఒక మాట, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి. పలకండి. నానా దేశముల నుండి పోగు చేసిన వారు యెహోవాను స్తుతించుడి. ఇజ్రాయేలును పోగు చేసిన యెహోవాను స్తుతించుడి. ఇక్కడ పోగు చేసింది ఎవరినంట? ఇశ్రాయేలీయులను. ఇశ్రాయేలీయులకు ఈ వచనం ఏమిటంటే ఒక బాధకరమైన విషయం చెప్తా.
ఇశ్రాయేలీయులు అనబడిన వాళ్ళు యాకోబు యొక్క 12 మంది కుమారులు. ఈ యాకోబు యొక్క 12 మంది కుమారులు వారి యొక్క స్వకృత అపరాధం, అందరూ పలకండి, స్వకృత అపరాధం పలకండి, చెప్పరండి, స్వయంకృత అపరాధం చెప్పండి, మరొకసారి చెప్పండి. మన భాషలో చేసుకున్నోడికి చేసుకున్నంత, ఎవడు ఓ కరా ఓ బరా, వాడు చేశాడు కాబట్టి వాడు అనుభవిస్తాడు. అట్లా ఇశ్రాయేలీయులు అనబడిన వాళ్ళు స్వకృత అపరాధం ఏంటంటే వాళ్ళు యెహోవా ప్రజలు, దేవుని ప్రజలు, యెహోవా దేవుణ్ణే సేవించే ఆజ్ఞ ఉన్న ప్రజలు. ఆ ప్రజలు ఏం చేశారంటే యెహోవా దేవుని కాకుండా పొరుగు దేశాల దేవతలను తెచ్చుకున్నారంట. మనం మాట్లాడద్దు కానీ ఆన్లైన్లో పోతుంది. అన్య దేవతలు చెప్పండి అందరూ, అన్య దేవతలు, అవన్నీ పేర్లు మనం వాడకొద్దు. ఆ కేమోషు, ఆ మొల్లెకు, ఆ రొంఫా, ఆ యొక్క అష్టార్తే, ఆ యొక్క బయలు, ఇవన్నీ వాళ్ళు పూజించిన దేవతల పేర్లు మీకు తెలుస్తలేదో. కేమోషు, బయలు, అష్టారోతు, రొంఫా, మొలకు, ఇట్లా ఆకాశరాణి, ఇక అన్య దేవతలు, నానా రకరకాల దేవతలు. వాళ్ళ తర్జుమాల వాళ్ళ పేరు దయ్యములు అంట. వాళ్ళ పేరు ఏం పేరు? ఆ దయ్యములను వారు కొత్త దేవతలను ఆశ్రయించి వారికి శ్రమలు విస్తరించను. కాబట్టి ఆ దేవతలను వాళ్ళు ఎప్పుడైతే యెహోవా దేవుని విడిచిపెట్టి ఆ దేవతలను పూజించారో, ఆ దేవతలు ఏంటి? యెరూషలేము దేవతలు కాదు వాళ్ళు. చెప్పండి, ఏం చెప్పండి అన్నమాట. ఏం దేవతలు వాళ్ళు? అన్య దేశముల దేవతలు. ఆ దేశములకు వెళ్ళి ఆ చిత్రపటాలను చూసి, ఆ బొమ్మలను చూసి, వాటిని మోహించి, వాటిని ఆకర్షించి, అవి తెచ్చుకొని యెరూషలేములో తెచ్చుకొని వాటికి గుళ్ళు కట్టారంట. గుడి వచ్చి ఎప్పుడు ఎక్కడుంది? యెరూషలేములో. సొలొమోను మహారాజు ఏం చేశాడు? సరాసరి యెహోవా దేవాలయంలోకి తీసుకొచ్చి పూజించాడు వాటిని. ఈ అన్ని దేవతలు పూజించినప్పుడు దేవునికి ఎంత బాధ ఏంటంటే, ఎందుకు మీరు నా దేశాన్ని, నా ఊరిని, నా దేవాలయాన్ని మీరు అపవిత్రం చేస్తారు? మీరు ఏ దేవతలైతే కోరుకుంటారో అక్కడికే పోండి అని చెప్పేసి యెరూషలేము నుంచి వాళ్ళని ఎల్లగొట్టేశాడంట. మీకు అర్థమైందో లేదో? అర్థమైందండి? ఎందుకు అక్కడి నుంచి బొమ్మలు తెచ్చి ఈ ఊరికి వచ్చి ఈ యెహోవా దేవుని మందిరంలో పెట్టి యెహోవా దేవుని దేశాన్ని అపవిత్రపరుస్తారు? పోండి అక్కడికే అని చెప్పి ఈ ఇశ్రాయేలులను ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడు? చెదరగొట్టేశాడు. ఇశ్రాయేలుని చెదరగొట్టాడు, యూదా ప్రజల్ని చెదరగొట్టాడు. ఈ మనష్షే సామాన్యుడు కాదు, అహాబు సామాన్యుడు కాదు, అహజ్యా సామాన్యుడు కాదు, అహాజు సామాన్యుడు కాదు. వీళ్ళందరూ అన్ని దేవతలను తెచ్చి పూజించినందుకు దేవుడు చెదరగొట్టేస్తే అలా చెదిరిపోయిన వారు చెదిరిపోయినట్లుగా ఉన్నారు. దాదాపుగా చరిత్ర చెప్తుంది, పలకండి, 1900 సంవత్సరాలు, పలకండి, 1900 సంవత్సరాలు చెదిరిపోయిన ఇశ్రాయేలీలు 1947లో 1947 మే నెలలో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. అప్పుడు గవర్నర్ ప్రపంచ పటంలో 1900 ఏళ్ళు ఇజ్రాయేల్ అనే దేశం ప్రపంచ పటంలో లేదంట. మీకు అర్థమైందో లేదో? ప్రపంచ పటంలో ఏం లేదు. ఇజ్రాయేల్ అనే దేశం, దాని స్థలంలో ఏముంది? పాలస్తీనా అని ఉన్నది. ఈ పాలస్తీనా దేశం యాక్చువల్ పాలస్తీనా పేరు ఎక్కడిది? ఫిలిస్టైనే పాలస్టైన్ అయింది. ఫిలిస్తీన్లకు ఇజ్రాయేల్ దేశం ఏమైంది? ఫిలిస్తీన్ల చెరలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేల్ అనే పేరే తీసేసి ప్రపంచ పటంలో నుంచి ఆడ పాలస్తీన్ అని పేరు పెట్టేసుకున్నారు. అట్లా 1900 ఏళ్ళు చరిత్రలో ఇజ్రాయేల్ దేశం ఏమైపోయింది? కనిపించకుండా పోయింది. తిరిగి దేవుడు, దయగల దేవుడు 1947లో మే నెలలో వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినప్పుడు ఆ దేశపు రాజులు వాళ్ళందరూ ప్రపంచమంతా కలిసి సంతకాలు చేసి మనందరం తిరిగి మళ్ళీ ఇజ్రాయేల్ దేశాన్ని సంపాదిద్దాం, ఇజ్రాయేల్ దేశం అనే దాన్ని మళ్ళీ తిరిగి ఉనికిలోకి తెద్దామని అప్పుడు ఇజ్రాయేల్ అందరినీ ప్రపంచమంతా ప్రకటన చేశారు. మనం ఎట్లా వీబీఎస్కి రండహో అన్నాము, ప్రపంచమంతటికి యూదులారా, ఇశ్రాయేలులారా, మీరు ఎక్కడెక్కడ దాగున్నా సరే మీరందరూ తిరిగి మీ దేశానికి వచ్చేయండి, మీకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం, మీకు ఇండ్లు ఇస్తాం, బావులు ఇస్తాం, సమస్తం ఇస్తాం, మీకు ఫండ్స్ ఇస్తాం, మీరు వచ్చేయండి అంటే ఇప్పుడు అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకంట 80 లక్షల మంది వచ్చారంట. ఎంతమంది? 80 లక్షల మంది. మొన్నటిదాకా ఇండియాలో కూడా కొంతమంది యూదులు ఉండేవాళ్ళు, కేరళలో కొంతమంది, బాంబేలో కొంతమంది, ఢిల్లీలో కొంతమంది. వాళ్ళు కూడా ఇప్పుడు నిదానంగా అక్కడి నుంచి ఖాళీ చేసేసి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు జస్ట్ 1% కూడా లేరు బయట, అందరూ. ఇప్పుడు నా అంశం ఏంటంటే, ఈ విషయము దావీదు ఇజ్రాయేల్ చెదిరిపోకముందే పాట రాశాడు. అప్పుడు దావీదు దినాలు చెదిరిపోలే, చెప్పండి అన్నమాట. దావీదు దినాలు ఇజ్రాయేలీలు, యూదులు
చెదిరిపోలే. దావీదు తర్వాత 430 ఏళ్లకు యూదులు చెదిరిపోయి 1900 ఏళ్ళు ప్రపంచంలో చెదిరిపోయారు. 1900 ఏళ్ళు చెదిరిపోయిన ఈ ప్రజల్ని దేవుడు, దయగల దేవుడు 1947లో వారు సమకూర్చాడు. మన దేశం 1947, వాళ్ళకు 1947. మనకు ఆగస్టులో వచ్చింది, వాళ్ళకు మే నెలలో వచ్చింది. దేవుడు, దయగల దేవుడు ఇప్పుడు వాళ్ళని సమకూర్చాడు. ఇప్పుడు ఇట్లా పాడదు. ఇప్పుడు వచనం అర్థమైందా మీకు? పాడదాం ఇప్పుడు. యెరూషలేమ యెహోవాయే పాడని ఇశ్రాయేలీయులను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నిజంగా ఈ వచనము చూసే మనం పాడుతున్నాం, కానీ ఈ వచనం ఎంత, అందరు చెప్పండి, ఈ వచనము ఎంత చేదైనదో మీకు చెప్పడానికి మనం ఏదైనా కథలాగా 2 నిమిషాలు చెప్పేశాను. ఎంతమంది విన్నారో, ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు, కానీ ఇది అనుభవము గుండా ఇజ్రాయేలీలు 19 శకం 70 సంవత్సరంలో వాళ్ళందరినీ నీరో చక్రవర్తి వధకు తీసుకెళ్ళి 10 లక్షల మందిని ఒక రోజులో విత్ ఇన్ 1 మంత్ పీరియడ్లో నీరో చక్రవర్తి కాలంలో యూదుల్ని చంపేశారు. యెరూషలేమును తగలబెట్టారు, దేవాలయాన్ని కూల్చేశారు. యూదులందరినీ దొరికితే చంపమని చెప్తే దొరికినట్లు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. ఆ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్లో గొడవలు తెలుసా మీకు? అప్పుడు ఒక తల్లి తన కొడుకుని, వినండి ఒకసారి చూడండి ఆ దృశ్యాన్ని. ఒక కొడుకుని, ఇప్పుడు అభిషేక్ లాంటోని ఇక్కడి నుంచి ఇట్లా ఇసిరేసింది. కాంపౌండ్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి, పాకిస్తాన్ బార్డర్లోకి ఆ పైనంత తీగలు, కంప తీగలు ధైర్యం చేసి కన్న తల్లి కన్న కొడుకుని, బిడ్డ నువ్వు ఎక్కడైనా బతికితే బతుకురా, ఇటుంటే చచ్చిపోతావని కన్న కొడుకుని అవతలున్న మనుషులు అమ్మ విసిరేయమంటే ఇక్కడి నుంచి అట్లా ఇసిరేసినారు. కన్న తల్లి తన్న బిడ్డను ఇసిరేసినారు. ఆ దృశ్యం చూసి ఒళ్ళు జల్దరించింది నాకైతే. ప్రపంచం ఇంకా నేటికి అలాంటి సిచ్యువేషన్స్ మన ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. అప్పుడు ఇక ఇటలీ దేశానికి వాళ్ళని ఏమంటారంటే చిన్న చిన్న షిప్పుల మీద పోయి పసిపిల్లలందరూ 60 మంది 70 మంది చచ్చిపోయారు చూడండి. దాన్ని ఏమంటారు? కాందశీకులు అంటారు. వాళ్ళని ఏమంటారు? కాందశీకులు. ఈ దేశంలో బతకలేక పరుగు దేశాలకు పారిపోయారు. అలా పారిపోయేటప్పుడు ఆ పడవల మీద పోయేటప్పుడు పడవల మీద తిండి లేక ఆ పడవలు కెపాసిటీ 50 మంది అయితే 70 మంది ఎక్కారంట. పడవ కెపాసిటీ ఎంత? 50 అయితే 70 మంది 60 మంది ఎక్కుతారు. ఏం చేస్తాం? ఎక్కినారు. పడవ కొద్ది దూరం వెళ్ళినాక పడవ బోల్తా అయిపోయింది. 70 మంది నడి సముద్రంలో మునిగిపోయారు. అట్లా ఎన్ని చెప్పము? కొన్ని లక్షల మంది ఇలాగున ప్రపంచమంతా నాశనం అవుతున్నారు. ఈరోజు మనం వీఆర్ సేవ్డ్. అందరు చెప్పండి ఇంగ్లీష్లో. వీఆర్ సేవ్డ్. మనం రక్షించబడి క్షేమంగా ఉన్నాం. ఒక తండ్రి, ఒక నెమ్మదిగా ఉన్నాం, ఒక మందిరంలో ఉన్నాం. ఎంత ధన్యులం తెలుసా మనకి ఇలాంటి ఈత బాధలు ఏమీ లేవు. ఆ ఇజ్రాయేలీలు అలా చెదిరిపోయారు, ప్రపంచమంతా చెదిరిపోయారు. నీరో భయానికి తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేక తల్లి కన్నలా చేతుల బిడ్డ వెళ్ళిపో, ఈ దేశంలో చంపేస్తాడు నీరో అంటే ఎట్లా వెళ్ళిపోయారో మనకు తెలియదు. 1900 ఏళ్ళు వాళ్ళకి ఇంక సంబంధాలు లేవు. వాళ్ళకి ఒకటే గుర్తంట, వాళ్ళ డిఎన్ఏ ఎవరితో కలవదంట. చెప్పండి, వాళ్ళకి ఒకటే గుర్తు, వాళ్ళ డిఎన్ఏ ఇప్పుడు టెస్ట్ చేస్తే యూదుల డిఎన్ఏ సపరేట్ ఉంటుందంట. అట్లా యూదులను గుర్తుపడుతున్నారు. ఆ డిఎన్ఏని బట్టి వాళ్ళ ఐస్ బ్లూ ఐస్ ఉంటాయి, వాళ్ళ హెయిర్ గోల్డెన్ హెయిర్ ఉంటుంది, వాళ్ళ కలర్ పింక్ కలర్ ఉంటుంది. అట్లా గుర్తులను బట్టి వీడు యూదురా కాదని టెస్టింగ్ల ద్వారా వాళ్ళు కనుక్కోబట్టి ఇప్పుడు ఇట్లా ప్రపంచంలో ఒక 90 లక్షల మందిని యూదులు కనుగొన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ వీసాలు అన్నీ ఇచ్చి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి అన్ని ఫండ్స్ ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటారు. ఇంత పెద్ద చరిత్ర ఇది. ఇట్స్ ఎ హిస్టరీ. ఈ హిస్టరీని పరిశుద్ధాత్ముడు ఒక వచనంలో రాసిపెట్టాడు. ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. నిజంగా ఈ మాట నాకైతే ఎంత హృదయమాన సంతోషమవుతుంది, ఒక బాధ అవుతుంది. మన సియోను గీతలో పాడుంది, కరువు రన్నము మరణము చూచి కల్లుగదు మారు మనసు,
కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు ప్రవచనములు సంపూర్ణములాయెను ప్రవచనములు పూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు యూదులు తిరిగి వచ్చుచున్నారు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కాబట్టి నా అంశం ఏంటంటే ఈ చరణం అంట ఇజ్రాయెల్ 1947 దినాలు రాసిన పాట అంటే ఇది. రండి రండి యేసుని యొద్దకు అనే పాట హెబ్రోన్ ఫెలోషిప్ సాంగ్ ఇది. ఆ దినాల్లో భక్సింగ్ గారు ఈ వచనం చెప్తూ ఉంటే ఆ వచనం వీని పట్టుకొని ఒక దైవభక్తుడు ఆ పాట రాశాడంట. యూదులు తిరిగి ప్రవచనములు సంపూర్ణములాయను యూదులు తిరిగి వచ్చుచున్నారు. ఈరోజు యూదులంతా ప్రపంచమంతా పటంలో మళ్ళీ ఇజ్రాయెల్ దేశం వచ్చింది. పాపం ఆయన ట్రంప్ అని ఆయన ఇజ్రాయేలీలకు స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళ కంప్లీట్ రైట్స్ అన్నీ ఆయన దిగిపోకముందు అమెరికా దేశము ప్రపంచ ఆ బిల్లు పాస్ అయింది. వరల్డ్ న్యూయార్క్లో బిల్లు పాస్ అయ్యి యూదుల జోలికి ఎవరు పోకండి, ఇజ్రాయెల్ దేశాన్ని స్వేచ్ఛగా వదిలేయండి, వాళ్ళని మంచిగా బతకనివ్వండి, వాళ్ళ జోలికి పోకండి అని ఆ ట్రంప్ ఆయన ఇష్టపూర్వకంగా ఆ బిల్లు పాస్ చేసినప్పుడు ఇంగ్లాండ్ ఇజ్రాయెల్ దేశం అంతా గొప్ప సంతోషించిందంట. అమ్మయ్య మాకు మళ్ళా తిరిగి దేశము వచ్చింది, మాకు స్వేచ్ఛ వచ్చింది. మాకు అప్పుడు ఎంతమంది గుర్తుందో లేదో మీకు తెలుసు, 26వ తారీఖు 11వ నెల బొంబాయిలో తాజ్ హోటల్ మీద ఏం జరిగింది? దాడి. ఆ దాడికి కారణం తెలుసా మీకు? ఆ తాజ్ హోటల్లో ప్రతి సండే యూదులు ఒక 60-70 మంది ఒక హాల్ బుక్ చేసుకొని రెగ్యులర్గా ఆరాధన చేసుకునే వాళ్ళంట. యూదుల ఆరాధన. అది ఏం ఆరాధన? అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ యొక్క టెర్రరిస్టులు తెలిసిందంట. ఇంకా యూదులు బతికున్నారు, వాళ్ళు పాకిస్తాన్లో బొంబాయి తాజ్ హోటల్లో ఆరాధన చేసుకుంటారని ఆ 60 మందిని చంపడానికి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చి 60 మందిలో 40 మందిని చంపేశారు. ఒక లేడీ ఒక చిన్న బిడ్డను, యూదుల బిడ్డను ఒక పని మనిషి దాచిపెట్టిందంట. ఆమెకు ఇంకా ఆ తర్వాత 20 మంది బతికారు. ఆ దాచిపెట్టిన ఆ బాబుని ఆ దాదిని ఇజ్రాయెల్ దేశం పిలిపించి తర్వాత ఆమెను సత్కరించి వాళ్ళు ఆమెకు ఎంతో ఆఫర్స్ ఇచ్చారంట. మాకు ఒక యూదుని నువ్వు బ్రతికిచ్చావు, మాకు ఒక యూదా బస్సు నువ్వు కాపాడినావని ఇజ్రాయెల్ దేశం అంతా ఆమెకు సెల్యూట్ చేసిందంట. నేటికి యూదులకు శ్రమలు. నిజంగా మనల్ని చంపడానికి ఎవరైనా మనుషులు టెర్రరిస్టులు ఉన్నారంటే మనం ఎట్లా ఫీల్ అవుతామండి? అన్నం పోతుందా కడుపులోకి? ఇది వాస్తవం, ఇది కళ్ళారా మనం చూసాం. 26/11/2007 అనుకుంటా. నిజంగా మన అంశం ఏంటంటే ఈరోజు మనము ఆరాధించే మన దేవుడు వాస్తవం, ప్రవచనాలు వాస్తవం, బైబిలు వాస్తవం, హిస్టరీ వాస్తవం. ఈరోజు మనల్ని కూడా అది లూకాసు వార్త 1 ఏమంటుంది? 79వ వచనం, విరోధుల చేతుల నుండి, మన శత్రువుల చేతుల నుండి, మనందరినీ ద్వేషించు వారి చేతుల నుండి ఆయన మనల్ని రక్షించి మనల్ని పోగు చేశాడు. మనకి రక్షణ జ్ఞానమును కలుగజేసెను. అందరూ చెప్పండి మాట, మనకు ఈ రక్షణ జ్ఞానమును కలగజేసెను. చెప్పండి అన్నమాట. ఈరోజు మీ ఆరాధనలు ఈ మాటలు రావాలి. అవును ప్రభువా, నువ్వు సమస్త దేశముల నుండి సమకూర్చే దేవుడు, నానా దేశముల నుండి సమకూర్చే దేవుడు, చెదిరిన ఇజ్రాయేలులను పోగు చేసే దేవుడు. నువ్వు ఆ పోగులో నన్ను కూడా చేర్చుకున్నావు, నన్ను కూడా నీ ఇంట్లోకి నీ ఆవరణంలోకి తెచ్చుకున్నావు, చేర్చుకున్నావు, నన్ను కూడా పోగు చేసినావు, నన్ను కూడా నువ్వు కనికరించినావు, నాకు కూడా రక్షణ జ్ఞానమును కలగజేసినావు. ఒకప్పుడు ఆత్మీయ దిగంబరిని, అందరు చెప్పండి, ఒకప్పుడు ఆత్మీయ దిగంబరి. నా పాపములు, నా యొక్క దోషములు నన్ను వేధిస్తూ ఉన్నాయి, నా మనస్సాక్షిని అవి పట్టి పీడిస్తూ ఉండే, వాటి నుంచి వాటి యొక్క స్వరాల నుండి నన్ను నువ్వు విమోచించినావు. రాయబడింది, విమోచించిన వారు ఈ మాట పలుకుదురుగాక. యెహోవా చేత విమోచించబడిన వారు ఈ మాట పలుకుదురుగాక. ఆ గుంపులో నన్ను కూడా చేర్చినావు. ఇంత కార్యం చేయడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి నువ్వు పంపినావు. ఆయనే రక్షకుడు, ఆయన ద్వారా నీకు ఈ రక్షణ దొరికింది. ఇందుకు నేను ఏమి చెల్లించగలను? ఇజ్రాయేల్తో సహపౌరులుగా నన్ను కూడా చేసినావు అని నిజంగా ఒక్కొక్క మాట మనకు వస్తూ ఉంటే ఆత్మ ప్రేరేపిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే
మనసు ఆత్మలో నుంచి సత్యముతో కూడిన ఆరాధన వస్తుంది. ఏమొస్తుంది? సత్యం. ఆరాధనలో ఏముండాలా? సత్యం. ప్రభు మాటలో దీవించుగాక. పాట పాడు.